Hi guys, welcome back to BS Talks. Ah. Anyways, welcome back to BS Talks guys. మీరు అందరు వింటున్నట్టు ఏంటి ఒక బ్రో బెంగళూరు పోయి వచ్చినావా ఇప్పుడే అట్లా చేస్తున్నావు? Anyways, yeah, నేను ఇందాకల వరకు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఒక ఫార్మ్ హౌస్ దగ్గర ఉన్నాను. అక్కడే చాలా సేపు మే 16th నుంచి మే 18th వరకు టైం స్పెండ్ చేశాను. ఈ ఘటన పేరు రేవ్ పార్టీ అని చాలా మంది తెలుగులో ఎంతో మంది ఇప్పుడు యూట్యూబర్స్ నుంచి న్యూస్ ఛానల్స్ వరకు అందరూ చెప్తున్నారు. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఈ రేవ్ పార్టీలో ఏం జరిగింది, దాని గురించి వాళ్ళ కొంచెం నీట్ గా మాట్లాడుకుందాం అనేది నా ఫీలింగ్. ఇందాకనే మేము ఇంకొక పెద్ద యూట్యూబర్ తన వీడియో చూసాము. వీడియో చూసి చాలా బాధ అనిపించింది మాకు చూడగానే. బికాస్ ఇట్ వాస్ రిడిల్డ్ విత్ లైస్, ఇట్ వాస్ రిడిల్డ్ విత్ criticisms that do not have any base. We are not supporting rave parties, neither do we say rave parties జరగాలి అని. బట్ యా, ఎనీవేస్, వాట్ ఈస్ అ రేవ్ పార్టీ? బై డెఫినిషన్ రేవ్ పార్టీ అంటే ఏంటి? బాబ్, కెన్ యూ గివ్ us more information about this? మీరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి మీరు చెప్తే చాలా బాగుంటుందని మాకు గ్యాదరింగ్ పీపుల్ వేర్ మొత్తం మనం మామూలుగా చూస్తాం కదా, ఇట్లా ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ లైట్స్ పెట్టుకొని ధూమ్ధామ్ ఎంజాయ్ చేసుకుంటాం. అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ మోస్ట్లీ ఐ థింక్ వీల్ సీ దిస్ ఇన్ గోవా అండ్ ఆల్ దగ్గర మనకి రేవ్ పార్టీస్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ దట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్, ఫుల్ పీపుల్, క్లబ్బింగ్, డాన్సింగ్, ఆల్ దట్, డ్రగ్స్, ఇవన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ రేవ్ పార్టీ. ఇట్స్ ఆబ్వియస్లీ ఇల్లీగల్. It involves all illegal things. So highly illegal activities జరుగుతున్నాయి. But we want to clarify a few things about what this creator spoke and how he is spreading misinformation. ఫస్ట్ థింగ్, తీసుకెళ్లే వాళ్ళకి 50 lakhs ఫీజ్ కట్టాలని చాలా పుకార్లు వచ్చినాయి. ఈవెన్ న్యూస్ ఛానల్స్ హ్యావ్ రిపోర్టెడ్ దిస్, బట్ మోస్ట్ పీపుల్ హ్యావెంట్ ఈవెన్ రెడ్ ఆఫ్టర్ ద సెకండ్ లైన్ ఇన్ ఎనీ ఆర్టికల్. ఫస్ట్ థింగ్ జరిగింది ఏంటంటే, మే 16th నుంచి మే 19th వరకు ఈ రేవ్ పార్టీస్ అనేవి ఏదో అయింది. దిస్ వాజ్ హెల్డ్ బై 2 people ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ సెవెరల్ టెకీస్, several Tollywood actors, models, as well as 25 young women. They Hema garu and at the same time Srikanth garu, Johnny Master garu unnaru ani there are pukarlu. But interestingly, what I want to leave you people with this video, or what I want you to think about is, akkada 25 luxury vehicles తో పాటు ఒక వెహికల్ ఉండింది. ఆ వెహికల్ మీద ఒక ఎంపీ గారి స్టాంప్, ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారి స్టాంప్, ఆ పాస్ ఆ కార్కి అంటుకొని అక్కడ దొరికింది. సో దీని నుంచి మీరు ఏం గ్యాదర్ చేస్తారో అది మీ ఇష్టం. కానీ పూల చొక్క అనే ఒక క్రియేటర్ has come up and has said lot of invariably dubious amount of stuff that do not amount to any kind of reality. రేవ్ పార్టీలో సెక్స్ అయిపోతుంది, హస్బెండ్ వైఫ్ తీసుకొచ్చి వైఫ్ సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. సో his claims, that is one, he claimed that lot of people are having sex in rave parties, which I do not think is true. Because rave party అంటే అసలు ఫస్ట్ థింగ్ అక్కడ సెక్స్ అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ దాన్ని కేటగారికలీ అసలు రేవ్ పార్టీ అనే అన్నారు. దే ఆర్ కాల్డ్ స్వింగర్స్ పార్టీస్ దట్ హ్యాపెన్ ఇన్ a lot of places and that is completely legal. No one can say anything about you when you exchange your partners or have sex with anyone else as well. సో అది నెంబర్ 1 థింగ్, అది లీగలే, ఎవరిని నేమ్ అనలేదు. సెకండ్లీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దట్ వీ నీడ్ టు డిస్కస్ హియర్ ఇస్, రేవ్ పార్టీ ఎంట్రీ కాస్ట్ ఇస్ 50 lakhs అని ఈ క్రియేటర్ చాలా గట్టిగా చెప్పి మీకు క్లిక్ బేట్ టైటిల్ పెట్టి థంబ్నెయిల్ పెట్టి అన్నీ చేశారు. బట్ ఇఫ్ యు గో హెడ్, ఇక్కడ నేను ఆర్టికల్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, మీరు ఆర్టికల్ మొత్తం చదివితే యూ విల్ అండర్స్టాండ్ దాట్ ద కాస్ట్ టు run this party for a single day was 50 lakhs and not the entry fee. భయ ఒక్కసారి ఆలోచించండి, 100 people ఉన్నారు ఆ పార్టీలో, 100 people 50 lakhs కట్టారు అనుకోండి, that comes to around 5 crores. Bro, that is like startup funding for a small company.
Like how did this guy It even comes come to up with the 50 crores. Sorry to interrupt. Oh, sorry. Yeah, my math is even And bad. 50 Worse. crores, bro. 50 crores. వాటి పిచ్చర్ అయి ఉండాలి అట్లాంటి పార్టీ చేయడానికి. మనోడు చెప్పడం కన్నా కొంచెం దిమాగ్ ఉండాలి. సో పర్ డే మొత్తానికి 50 lakhs ఏంటంటే, ఇఫ్ యూ థింక్ ఇఫ్ దేర్ ఇస్ అన్ ఎంట్రీ ఫీ మేబీ 50,000 ఒక్కొక్క కోడ్ పెట్టుకుంటే ఒక పార్టీ అది క్రియేట్ అవుతుంది. బట్ ఆబ్వియస్లీ మనోడు చాలా, ఐ థింక్ హీ టోల్డ్ లాట్ ఆఫ్ బుల్షిట్. ఈవెన్ స్పోక్ అబౌట్ హ్యావింగ్ ఫ్యాంటసీస్ అండ్ ఆల్. ఇప్పుడు బ్రో ఇట్స్ పార్టీ, చాలా మంది ఉంటారు, చేసుకుంటారేమో కానీ మీకు స్పెసిఫిక్ గా ఐ డోంట్ థింక్ ఈవెంట్ లాగా అక్కడ జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. మళ్ళా భయ్యా పెద్ద పెద్ద ఫ్యాంటసీస్ గురించి మాట్లాడిండు. అండ్ ఆల్సో దట్ సెలబ్రిటీస్ అండ్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఐ ఓన్లీ థింక్ దే ఆర్ రూమర్స్. దట్ ఈస్ వాట్ దే ఆర్ అని నేను అనుకుంటున్నాను, అకార్డింగ్ టు వాట్ ఐ సా. And Srikanth, Hema, Johnny, all these actors, celebrities, they have made videos telling that it was not them. నాకైతే నేను చూసిన క్లిప్ లో శ్రీకాంత్ లాగా అయితే అనిపించలేదు నాకు. ఇట్ వాజ్ నాట్ హిమ్ డెఫినెట్లీ. హేమా చెప్పలేదు. కన్ఫ్లిక్టింగ్ అబౌట్ హేమా గురించి నేను ఎందుకు చెప్తానంటే, సిసిబి the organization that caught these guys or ran the raid there on a tip that they got, random anonymous tip దొరికింది, వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేశారు. టిప్ చెక్ చేసిన తర్వాత దే రియలైజ్ దట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ బై కపుల్. ఏ డ్రెస్ అయితే అక్కడ వేసుకుందో అదే డ్రెస్ లో ఆర్ వాట్ ఎవర్ వీడియోస్ దట్ షీ ఇస్ మేడ్ ఇన్ హర్ హైదరాబాద్ ఫార్మ్ హౌస్, అదే డ్రెస్ లో తను అక్కడ కూడా ఉంది. దే హ్యావ్ ఈవెన్ రిలీజ్డ్ ద ఫోటోస్ యాజ్ వెల్. మీరు TV9 లో క్లిప్స్ చూస్తే కూడా యూ విల్ అండర్స్టాండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సిమిలర్. థింక్ యువర్ ఆడియన్స్ ఇస్ ఫుల్. మీరు అదే బట్టలు వేసుకొని అక్కడ వేసుకున్న బట్టలే ఇక్కడ కూడా వేసుకొని వీడియో తీసి అసలు ఆడియన్స్ చూడని కూడా చూడదు, ఎడ్డిపుకోలు అనుకుంటే మాత్రం చాలా తప్పండి. దట్ ఈస్ స్టూపిడిటీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో నో అబౌట్ యువర్ షెక్ కాలనీ యాక్టివిటీస్. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దాని గురించి, బట్ యా we've got some very great sources, first-hand information about your about a lot of big stars coming to you, old time stars, good stars kaadu kani old time stars coming to you at the house that you were living at. But anyways, this again is not a representation of who you are. You've been a great actress, you've done good roles in movies. What we are trying to say is, మీరు చేశారు అంటే ముందుకు వచ్చి చెప్పండి చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, or don't say anything, but please do not make a fool of your audience. మేము ఎడ్డోళ్ళం కాదు. End of the day, what we want to tell you through this video is, ఎందుకంటే ఇందాక మేము చూసిన వీడియోలో కూడా, ద నవీన్ పూలచొక్క వీడియోలో కూడా, we have seen that he has kept talking about how middle class people grow rich and then they try to end up going to these parties. Bhaiya, economics chadu bhaiya okasaraina please. In the last 20 years we have never seen any growth in the middle class population because it is not growing. Even the wages have grown, people have fundamentally been burdened with the high inflation rate that's happening in India. True. But please, before you make 600,000 followers unnaru, before you make them a fool, please create videos that help people rather than misinform them about shit. Critical thinking అనే ఒక 2 పదాలు ఉన్నాయి మన దగ్గర, ఈజీలీ అవైలబుల్ పదాలు అవి. అవి 2 మన బ్రెయిన్ లో పెట్టుకొని టోపీ వేసుకొని ఇంటర్నెట్ లోకి వెళ్ళి టైప్ చేస్తే అన్ని దానికి ఆన్సర్స్ వస్తాయి. అండ్ బాబ్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ ఎల్స్ ప్లీజ్ డూ యాడ్, ఎందుకంటే నేను ఐ హ్యావ్ టు డూ సమ్ స్టఫ్. We made a video about writing techniques. దాంట్లో రెడ్ హెరింగ్ గురించి మన సాగి మాట్లాడుతూ చెప్పిండు అనమాట. రెడ్ హెరింగ్ ఇస్ లైక్ క్లిక్ బైట్ అని. ఆయన చేసింది కూడా అదే, తమిళ క్లిక్ బైట్ లాగానే ఉంది, అంతకుమించి ఏం లేదు. ఇంకా వీడియో లోపల ఉన్న అయితే ఆ మిడిల్ క్లాస్ ఆ టాపిక్ గురించి మాట్లాడడం పిచ్చిరేసింది మాకు. సో ప్లీజ్ అలాంటివి ఏం చేయకండి, చేసినా కూడా కొంచెం రీసెర్చ్ చేయండి, మంచి పెట్టండి. ఆల్సో రేవ్ పార్టీస్ అండ్ ఆల్, ఒక పార్టీ చేసుకోవడం అంతా మంచిదే, బట్ రేవ్ పార్టీస్ కొంచెం ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. కొంచెం లిమిట్ లో కొంచెం చిన్న చిన్నగా పార్టీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, పర్లేదు. ఈ రేవ్ పార్టీస్ ఇవన్నీ మనకు వద్దు, అది గోవాకి వదిలేదాం.
సో ఐ వుడ్ సజెస్ట్ ఈవెన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సెలబ్రిటీస్ నాట్ ఆర్ గోయింగ్ సో దేర్, పూల చొక్క చెప్పినట్టు. exactly, it's not like that. And even if celebrities are going there, I think it's their choice. Let them go, let them enjoy. They also have a life. నీకెందుకు అని నేనంట. ఇక బ్యాడ్ లక్ దొరికిరు. రేవ్ పార్టీ కాకుండా మా నార్మల్ పార్టీ చేసుకుని అట్లా అంటే దొరకకపోతుండే. సో అందుకే రేవ్ పార్టీస్ వద్దు, నార్మల్గా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నేను చెప్పేలా అంతే. వాంట్ రేవ్ పార్టీకి కొత్త అవుట్ఫిట్ చెప్పండి చాయిస్. మీరు బాబుని అడిగితే బాబు చెప్తాడు మీకు అవుట్ఫిట్ ఏం వేసుకోవాలో మీరు నెక్స్ట్ రేవ్ పార్టీకి వెళ్తున్నాం. అవుట్ఫిట్ ఫిట్ అంతే కాదు, అసలు రేవ్ పార్టీకి వెళ్ళొద్దు. అది ఇక్కడ ఉందని తెలిసిన వెళ్ళకండి. హ్యాపీగా మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తారో అదే ఎంజాయ్ చేయండి. రేవ్ పార్టీ మనకు వద్దు. నేను చెప్పేది అదే భయ్యా. ఇక మీ దగ్గర ఫుల్ పైసలు ఏం చేయాలి అర్థమైతే లేదు, నేను అది అంటే మీ ఇష్టం కావాలి.